శాంతి. నేను ఆత్మను. నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని. శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను. శాంతి స్వరూపాన్ని. శివ్ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని. బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి. నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. జ్ఞాన భోజనాన్ని స్వీకరిద్దాం ఇప్పుడు. ఇది రివైజ్ కోర్సు మురళి. 21 ఫిబ్రవరి 1983. నేను శాంతి శక్తి యొక్క ప్రత్యక్ష ఫలంగా స్వపరివర్తన, వాయుమండలం, వృత్తి, సంస్కారాలను పరివర్తన చేసుకున్న శాంతి శక్తి యొక్క ప్రయోగిని. నేను శాంతి శక్తి యొక్క ప్రత్యక్ష ఫలంగా స్వపరివర్తన, వాయుమండలం, వృత్తి, సంస్కారాలను పరివర్తన చేసుకున్న శాంతి శక్తి యొక్క ప్రయోగిని. నేను శాంతి శక్తి యొక్క ప్రాప్తి యొక్క లోతుని అనుభవం చేసుకుని స్వయం పట్ల, ఇతరుల పట్ల కార్యంలో ఉపయోగించే శాంతి స్వరూపాన్ని. నేను శాంతి శక్తి యొక్క ప్రాప్తి యొక్క లోతుని అనుభవం చేసుకొని స్వయం పట్ల, ఇతరుల పట్ల కార్యంలో ఉపయోగించే శాంతి స్వరూపాన్ని.
విశేషాత్మనైన నా ద్వారా శాంతి కిరణాలు విశ్వాత్మలకు మరియు నా సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ నన్ను శాంతి యజ్ఞకుండంగా అనుభవం చేసుకుంటున్నారు. విశేషాత్మనైన నా ద్వారా శాంతి కిరణాలు విశ్వాత్మలకు మరియు నా సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ నన్ను శాంతి యజ్ఞకుండంగా అనుభవం చేసుకుంటున్నారు. నేను శుభ సంకల్పం అనే యంత్రం ద్వారా ఏది కావాలంటే అది సిద్ధి స్వరూపంలో చూడగలుగుతున్నాను. నేను శుభ సంకల్పం అనే యంత్రం ద్వారా ఏది కావాలంటే అది సిద్ధి స్వరూపంలో చూడగలుగుతున్నాను. నేను శాంతి శక్తి ద్వారా కర్మ బంధన యొక్క రూపాన్ని మధుర సంబంధ రూపంలోకి మార్చుకున్నాను. నేను శాంతి శక్తి ద్వారా కర్మ బంధన యొక్క రూపాన్ని మధుర సంబంధ రూపంలోకి మార్చుకున్నాను. శాంతి శక్తి స్వరూపాన్నైన నేను అతీతంగా బాబాకి ప్రియంగా ఉంటూ డబుల్ శక్తిని అనుభవం చేసుకుంటున్నాను. శాంతి శక్తి స్వరూపాన్నైన నేను అతీతంగా బాబాకి ప్రియంగా ఉంటూ డబుల్ శక్తిని అనుభవం చేసుకుంటున్నాను. నేను ఎలాంటి అశాంతి స్థానాన్ని అయినా పరిస్థితి అయినా నా యొక్క శాంతి శక్తి ద్వారా శాంతింప చేసిన శాంతి అవతారాన్ని. నేను ఎలాంటి అశాంతి స్థానాన్నైనా పరిస్థితి అయినా నా యొక్క శాంతి శక్తి ద్వారా శాంతింప చేసిన శాంతి అవతారాన్ని. సో ప్రాక్టికల్ లైఫ్ లోకి వస్తే శాంతి శక్తి ద్వారా కర్మ బంధనాలన్నీ మధుర సంబంధంలోకి మారిపోయాయి అంటారు. సో ఇది అనుభవం చెయ్యాలి అంటే పూర్తిగా అసలు ఇంకా బాబా అన్నట్టు ఏమంటారు దాన్ని శాంతి టవర్స్ అంటారు చూసారా, శాంతి యజ్ఞకుండాలుగా అయినప్పుడు సాధ్యం అది. మెయిన్ పరివర్తన అన్నది శాంతితోనే వస్తుంది. మనది ఎంతవరకు మీరు అనుభవం చేశారన్నది ఒకసారి చెక్ చేసుకోండి.
చేసుకొని శివలీలకే మీద 2 పేర్లు కనిపిస్తున్నాయి. శివలీల అని ఒకటి కనిపిస్తోంది. మళ్ళీ మీరు శరత్ ఆదిత్య అని కనిపిస్తోంది. అవేమో బాబుది. ఆ! ల్యాప్టాప్ బాబుది. ఆ! నాకు ఈ ఫోన్ ఏమో నాదన్నమాట. అది శివలీల అన్నది? ఇది నాదే ఫోన్. రెండిట్లో లాగిన్ అవుతున్నారా? హ్మ్. ఎందుకని? ఏం లేదు ఈరోజే. ఆహా! ఇది బాబుది ల్యాప్టాప్ తనది తీసుకున్నాను. అది మారింది. హ్మ్. అందుకే శరత్ ఆదిత్య మా బాబుది. కరెక్టే అక్కయ్య. ల్యాప్‌టాప్, మొబైల్ రెండిటి నుంచి ఎందుకు లాగిన్ అవుతున్నారు అంటున్నా. ఇందాకనే ఆన్ చేశానక్క. ఇట్లా కాదేమన్నా టెక్నికల్ ప్రాబ్లమా ఏంటన్నట్టు? అది ఒక్కొక్కసారి ల్యాప్‌టాపు ఆహ్, కరెంట్ పోయినప్పుడు కింద వైఫై కనెక్ట్ కాదు. సో, అందుకనే పెట్టేసుకున్నాను. ఓకే. ఓకే. సరే. సరే. వైఫై ప్రాబ్లమా? హ్మ్. సరే. ఏమన్నా ప్రశ్నలున్నాయా ఎవరికైనా? సరే. ఎవరికేం ప్రశ్నలు లేకపోతే లాగౌట్ అయిపోతాను. రేపు పొద్దున కలుసుకుందాం 5:00కి. అంతవరకు థాంక్ యూ. ఓం శాంతి.